ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకుపోయిన 8 మందిని కాపాడేందుకు చేపడుతున్న సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. కూరుకుపోయిన మట్టి, బురద, పెరుగుతున్న నీటి ప్రవాహం కారణంగా జాప్యం జరుగుతోంది. 14 కిలోమీటర్ల సొరంగంలో ప్రమాద స్థలానికి ముందున్న 40 మీటర్ల ప్రాంతంలో మనుషులు వెళ్లగలిగేంత వరకు ఎన్డీఆర్ఎఫ్ ర్యాట్ హోల్ మైనర్స్ బృందం వెళ్లి వచ్చింది. అక్కడ దెబ్బతిన్న సెగ్మెంట్, కొనసాగుతున్న నీటి లీకేజీలు వారికి స్పష్టంగా కనిపించాయి. అయితే అక్కడి మట్టిని తొలగించినా, అంతకన్నా ముందుకు వెళ్లినా ప్రస్తుతమున్న సెగ్మెంట్లు సైతం కుప్పకూలే ప్రమాదం పొంచి ఉంది. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో చిక్కుకుపోయిన వారిని వెలికితీసే సహాయక చర్యల్లో కాస్త పురోగతి కనిపించింది. మంగళవారం మధ్యాహ్నం సొరంగంలోకి వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్ ర్యాట్ హోల్ మైనర్స్ సభ్యులు ఎట్టకేలకు మనుషులు వెళ్లగలిగేంత చివరి వరకు వెళ్లి తిరిగొచ్చారు. 14 కిలోమీటర్లున్న సొరంగంలో 13.5 కిలోమీటర్ల వరకు లోకో ట్రైన్ సాయంతో సహాయక బృందాలు వెళుతున్నాయి. అక్కడ ధ్వంసమైన టీబీఎం అవశేషాలు అడ్డంకిగా మారాయి. 10 నుంచి 11.5 కిలోమీటర్ల మధ్య 2 అడుగుల ఎత్తులో నీరుంది. టీబీఎం మిషన్ దాటిన తర్వాత 100 మీటర్ల మేర బురద పేరుకుపోయి ఉంది. అక్కడి వరకు వెదురు బొంగులు, థర్మాకోల్ షీట్స్ తో చేసిన ఫిషింగ్ బోట్లు ఉపయోగించి సహాయక బృందాలు వెళ్లగలుగుతున్నాయి. ఆ తర్వాత 40 మీటర్ల మేర దట్టమైన బురద సుమారు 6-7 అడుగుల ఎత్తులో పేరుకుపోయి ఉంది. ఆ అడ్డంకిని దాటితేనే ప్రమాదానికి గురైన టీబీఎం ముందు భాగం, అందులో చిక్కుకుపోయిన 8 మందిని గుర్తించే అవకాశం ఉంది. కాగా మనుషులు వెళ్లగలిగేంత వరకు ర్యాట్ హోల్ మైనర్స్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లొచ్చాయి. లోపల మట్టిని తొలగించినా సెగ్మెంట్లు దెబ్బతిన్న కారణంగా మళ్లీ కుప్పకూలే ప్రమాదముందని ర్యాట్ హోల్ మైనర్స్ బృందం వెల్లడించింది. पूरी मेहनत कर रहे हैं, पूरी माइनस टीम भी। हम ऑक्सीजन की यहाँ दिक्कत है, हमें ऑक्सीजन बहुत गर्मी है और गर्मी पसीना बहुत ज़्यादा। पूरी टीम पूरी हम ज़्यादा पहुँचते तो हम पहुँच चुके हैं। हमारे साथ एनडीआरएफ की टीम ने भी हिम्मत करी है, बहुत बड़ा रिक्स है। एनडीआरएफ भी हमारे साथ लगी हुई है, पूरी टीम चलो ये पूरी की टीम निकल रही है यहाँ से। बहुत बड़ा प्रयास कर रहे हैं हम लोग। అక్కడి పరిస్థితిని బట్టి ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై ఇవాళ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. తొలుత సొరంగంలో భారీ ఎత్తున పేరుకుపోయిన నీరు అడ్డంకిగా మారింది. నీళ్లు తోడేసిన తర్వాత శిథిలమైన టీబీఎం ప్రతిబంధకమైంది. కన్వేయర్ బెల్ట్ సాయంతో ఎలాగోలా దాన్ని దాటేసినా టీబీఎం మొదటి భాగానికి చివరి భాగానికి మధ్య 5-6 అడుగులు ఎత్తులో నిలిచిన మట్టి, బురద, నీటి ఊట ప్రధాన ఆటంకాలుగా మారాయి. టీబీఎం ముఖద్వారానికి చేరుకోవాలంటే శిథిలాల్ని తొలగించి పూడుకుపోయిన మట్టిని ఎత్తివెయ్యాలి. ఎత్తే క్రమంలో మళ్లీ కుప్పకూలకుండా చర్యలు తీసుకోవాలి. అది సాధ్యం కాదనుకున్నప్పుడు మరో మార్గం ద్వారా టన్నల్ బోరింగ్ మిషన్ కు చేరుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పటి వరకు సొరంగంలో చిక్కుకుపోయిన వారిని గుర్తించేందుకు పుష్ కెమెరాలు, డ్రోన్లు, స్నీపర్ డాగ్లు, నీటిలో మానవ శరీరాన్ని గుర్తించే పరికరాలు, భారీ శబ్దాలు చేసే మిషన్లు, ఇలా ఎన్ని రకాల ప్రయోగాలు చేసినప్పటికీ లోపల చిక్కుకున్న వారి జాడ ఎక్కడుందో తెలియరాలేదు. ఇవాళ ఇండియన్ నేవీ, ఎన్డీఆర్ఎఫ్ తో కూడిన బృందాలతో పాటు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఎన్జీఆర్ఐ, బీఆర్ఓకు చెందిన నిపుణులు సైతం రంగంలోకి దిగనున్నారు. ఇక 12 కిలోమీటర్ల వద్ద పైనుంచి గాని పక్క నుంచి గాని టన్నెల్లోకి వెళ్లేలా ప్రత్యామ్నాయాల్ని అన్వేషిస్తున్నారు. The combination of water and silt is about 15 to 18 feet high for about 200 meters, and there is no access from any side. Now, for anybody to go in is also becoming difficult. There is no other access, and then the water and the silt is increasing and also moving to the towards the exits. One other danger that some of the experts are saying is that the tunnel is still unstable. So actually you should wait for another day or two to try anything. So having kept everybody's opinion in mind, we have come across a middle path and trying our best. ఎస్ఎల్బీసీలో కొనసాగుతున్న సహాయక చర్యలపై బాధితుల కుటుంబ సభ్యులు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మొదట నీళ్లున్నాయని, తరువాత బురద ఉందని చెప్పారని, 3 రోజులు వేచి చూసినా ఫలితం లేదని గురుప్రీత్ సింగ్ బావమరిది సత్పాల్ సింగ్ ఆరోపించారు. సరైన అధికారుల్ని నియమించి వీలైనంత త్వరగా చిక్కుకున్న వారిని వెలికి తీయాలని విజ్ఞప్తి చేశారు. अंदर से पानी निकलेगा तो आदमी बाहर आ जाएंगे। फिर उसके बाद में बोले कि मतलब पानी निकल गया, अभी अब चिक्कड़ बहुत है, चिक्कड़ की वजह से मतलब आदमी नहीं निकलवा पा रहे हैं। तो हमें बड़ी आशा थी कि मतलब जो यहाँ की गवर्नमेंट है, सीएम साहब हैं, कि वो हमारी मदद करेंगे और कर भी रहे थे। पर लेकिन मैं वहाँ पर गया हूँ और मैंने वहाँ पर क्या देखा जाके कि जो भी अधिकारी लोग हैं वहाँ पर सारे आदमी मोबाइल पर लगे हुए हैं। कोई गेम खेल रहा है, कोई फ़ोन कर रहा है, कोई किसे कर रहा है, और जो 8 जिंदगी वहाँ पर सामने बैठी हुई है उसका किसी का ध्यान नहीं है। कि इस सरकार से, सीएम साहब से मैं हाथ जोड़ के बेनती करता हूँ
कि हमारा जो 8 आदमी अंदर फंसे हुए हैं उनको निकालने में हमारी मदद करें। లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసేంత వరకు సహాయక చర్యలు కొనసాగుతూనే ఉంటాయని ప్రభుత్వం అధికారులు చెబుతున్నారు.